Dear students and parents, welcome to Prasthanam. JEE 2023 మెయిన్స్కి సంబంధించినటువంటి సెషన్ 1 కంప్లీట్ అయిపోయింది. సెషన్ 2 ఉంటుంది, ఆ తర్వాత అడ్వాన్స్డ్ కూడా ఉంటుంది. ఇది మనందరికీ తెలుసు. అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటీలలో సీట్లను సంపాదించడం అనేది వీలవుతుంది. భారతదేశంలో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో ఐఐటీలలో పిల్లలు చదవాలి అనేటటువంటి కోరిక తల్లిదండ్రులకు పిల్లలు చిన్న క్లాసులో చదువుతున్నప్పటి నుండే విపరీతంగా ఉంటుంది. ఒక క్రేజ్. దీనికి ఐఐటి క్లాసులు, ఐఐటి స్పెషల్ కోచింగు, ఐఐటి కోచింగు, ఐఐటి రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్సు, ఐఐటి బ్యాచ్లలో మా పిల్లాడున్నాడు అంటూ పిల్లల్ని అలా మోటివేట్ చేస్తూ అలాంటి ఇన్స్టిట్యూషన్లలో చదివించడానికి తాపత్రయపడుతూ ఉంటాం. ఐఐటీలలో చదవడము అనేది పిల్లలకైనా తల్లిదండ్రులకైనా ఒక డ్రీమ్, ఒక కళ. భారతదేశంలో ఈరోజైతే 23 ఐఐటీలు ఉన్నాయి. 23 ఐఐటీస్. మొత్తము సుమారుగా ఒక 16,050 ప్లస్ సీట్లు ఉన్నాయి. ఏమైనా మళ్ళీ పెంచుతారేమో తెలీదు, పెంచుతూ ఉంటారు అప్పుడప్పుడు కొన్ని సీట్లు కొన్ని బ్రాంచ్లలో. 16,000 సీట్లు. భారతదేశం మొత్తం మీద 16,000 సీట్లు, 16,000 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశము దొరుకుతుంది ఐఐటీలలో. అందులో అది కంప్యూటర్ సైన్స్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెటలర్జీ కావచ్చు, ఇంకోటి అన్నీ కలిపి ఒక 16,000 సీట్లు దొరుకుతాయి 23 ఐఐటీలలో కలిపి. మరి ప్రతి సంవత్సరం ఎన్ని లక్షల మంది ఈ 10+2 అది ఎంపీసీలో అంటే మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ స్ట్రీమ్కు వెళ్ళగలిగేటటువంటి విధంగా ఇంటర్మీడియట్లో లేదా వేరు బోర్డులలో 10+2 స్టాండర్డ్లో ఎన్ని లక్షల మంది చదువుతూ ఉంటారు. జేఈ మెయిన్స్నే సుమారుగా 11-12 లక్షల మంది విద్యార్థులు రాస్తూ ఉంటారు. పోయిన సంవత్సరం 12 లక్షల మంది వరకు 2 సెషన్స్లలో కలిపి. అంటే మొదటి సెషను ప్లస్ రెండో సెషన్ కాదు, కొంతమంది కామన్ కూడా రాస్తారు. దీన్ని తీసి సుమారుగా 12 లక్షల మంది రాసినట్టుగా గత సంవత్సరం రికార్డ్. ఇన్ని లక్షల్లో 16,000 అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పర్సంటేజ్. ఇంకా ఈ జేఈ రాయకుండా వేరు లోకల్ ఎంసెట్లలోనో ఇంకో కాలేజీలలోనో మనకు ఆ మెయిన్స్ రాదులే, ఐఐటి రాదులే అంటూ పోయేటటువంటి పిల్లలు కూడా ఉంటారు. అంటే ఎన్నో లక్షల మంది ఇంజనీరింగ్ కోసం తయారవుతూ ఒక 16,000 మందికి ఐఐటీలలో సీట్లు వస్తాయి. కానీ ఆ ఐఐటీలలో సీటు సంపాదించాలి నా పిల్లవాడు అని తల్లిదండ్రులు ఎంత చిన్నప్పటి నుండే పిల్లల్ని ఐఐటి ఓరియంటేషన్ ఇన్స్టిట్యూషన్లలోకి పంపిస్తూ ఉంటాం. ఈ రోజుల్లో అన్ని స్కూల్స్లలో ఇంటిగ్రేటెడ్ ఐఐటి ఫౌండేషన్, మా స్కూల్స్లో ఐఐటి ఫౌండేషన్ 6th నుంచి, ఇంకా కొన్ని అయితే 3rd క్లాస్ నుంచి అంటూ కూడా ఏదేదో పెట్టేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏవో కరికులం, ఏదో సిలబస్ ఏదో ఇంటిగ్రేట్ చేసుకుంటారు. ఇక ఇంటర్మీడియట్ దశకు వచ్చేసేసరికి ఈరోజు మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఎంపీసీలలో ఐఐటి బ్లాక్లే. అంటే అక్కడ చదువుకుంటేనే ఐఐటీలలో సీట్లు వస్తాయని. పిల్లలకు అది శ్రమతో కూడుకున్నదైనా, ఆ స్థాయి వాళ్ళకు కెపాసిటీ ఉన్నా లేకపోయినా వాళ్ళను ఒత్తిడికి గురి చేయడం, తల్లిదండ్రులు ఆయా ఫీజుల్ని కట్టగలిగేటటువంటి స్థాయిలో ఉన్నా లేకపోయినా ఎలాగైనా ప్రయత్నించి నా పిల్లల కోసం కష్టపడకపోతే ఎట్లా అంటూ విపరీతంగా కష్టపడి ఆయా కోచింగ్ సెంటర్లలో చదివిస్తూ ఉంటారు. అంటే ఇంతగా ఆ ఐఐటీల గురించి ఆలోచన చేస్తారు. ఒక 20 సంవత్సరాల వెనక్కి గనక మనం వెళితే 20-25 సంవత్సరాల బ్యాక్లో అప్పట్లో తెలుగు రాష్ట్రాల మొత్తములో 10th తర్వాత ఇంటర్మీడియట్ దశలో ఈ ఐఐటి కోచింగ్ ఇవ్వడంలో ప్రఖ్యాతమైనటువంటి పేరున్నటువంటి ఇన్స్టిట్యూషన్ మనందరికీ బాగా పరిచయం, బాగా తెలిసిన పేరు
మహానుభావుడు ఐఐటి రామయ్య గారి కోచింగ్ సెంటర్, చుక్కా రామయ్య గారి కోచింగ్ సెంటర్. ఆయననే మనం ఐఐటి రామయ్య గారు అంటాం. ఆయన కోచింగ్ సెంటర్లో సీటు వస్తే 2 సంవత్సరాలు అక్కడ కోచింగ్ తీసుకుంటే దాదాపుగా ఐఐటిలో సీట్ వస్తుంది అన్నంతగా, అంటే ఆ లెవెల్లో అక్కడ సీట్లు వచ్చేవి. అలా కోచింగ్ జరిగేది. ఆయన దగ్గర సీటు రావడమే గగనం. ఆయన దగ్గర సీట్ వస్తే ఇంకా ఆల్మోస్ట్ నెక్స్ట్ స్టెప్ ఇన్ టు ది ఐఐటి కాలేజెస్ అన్నట్టుగా. ఆ రోజుల్లో ఐఐటీలలో సీటు సాధించడం అంటే ఇంకా కష్టంగా ఉండేది. ఎందుకు, అప్పట్లో 7 ఐఐటీలు మాత్రమే ఉండేవి. ఒక 20 సంవత్సరాల వెనక్కి వెళ్తే మనం 2000, 2001, 2002 అట్లా చూస్తే మనకు 7 ఐఐటీస్, వాటిని ఓల్డ్ 7 ఐఐటీస్ అని ఇప్పుడు కూడా పిలుస్తాం. వాటి క్రేజ్, వాటి డిమాండ్ వేరు ఇప్పటికైనా. అయితే అప్పుడు ఇంకా పరిమిత సంఖ్యలో సీట్లు, ఆ పరిమిత సంఖ్యలో సీట్లను సాధించడం కోసము అంటే మరి చాలా టఫ్గా ప్రోగ్రాం ఉండేది. దానికోసం ఐఐటి రామయ్య కోచింగ్ సెంటర్లో సీటు సంపాదించడం కోసం 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అవుతున్న రోజు ఒకే ఒక్క రోజు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్కు సంబంధించిన అప్లికేషన్ ఇచ్చేవాళ్ళు. పేరెంట్స్ అంతా ప్రొద్దున్నే 3ంటికి 4ంటికి వెళ్ళి ఆ యూనివర్సిటీ దగ్గర ఉంటుంది శంకర్మఠ్ రోడ్లో, అక్కడ లైన్లో నిల్చొని అప్లికేషన్ తెచ్చుకునేవాళ్ళు. ఒకటే రోజు ఇచ్చేవాళ్ళు, అంటే అంత డిమాండ్. అప్లై చేసిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీలలో ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఆ రోజు ఆ ఏరియాలో ఎంతమంది పేరెంట్స్. ఆ తర్వాత ఎగ్జామ్ నుండి ఫిల్టర్ చేసి ఆయన పరిమిత సంఖ్యలో విద్యార్థుల్ని తీసుకునేవాళ్ళు. అక్కడ సీట్ వచ్చేసింది అంటే ఆ పిల్లవాడు ఇంకా చాలా బెస్ట్ స్క్రీనింగ్, టఫెస్ట్ స్క్రీనింగ్, అంతగా ఉండేది ఆ క్వశ్చన్ పేపర్. ఇంకా ఆయన 2 సంవత్సరాల కోచింగ్ తర్వాత ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులలో ఎక్కువ పర్సంటేజ్ విద్యార్థులకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది, ఎక్కువ మందికి ఐఐటీలలో సీట్లు వచ్చేవి. అందుకే ఆ ఇన్స్టిట్యూషన్కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ఆయన దగ్గర, ఆయన కోచింగ్ సెంటర్లో సీటు రావడం కోసం, సంపాదించడం కోసం 10th తర్వాత కదా 2 సంవత్సరాలకి, దానికోసము 6th స్టాండర్డ్ నుంచే ఐఐటి రామయ్య గారి దగ్గర సీటు సాధించడం కోసం అంటూ కోచింగ్ సెంటర్లు ఉండేవి, చాలానే ఉండేవి. వాళ్ళు దేనికి కోచింగ్ ఇస్తారు అంటే ఐఐటి రామయ్య గారి దగ్గర సీటు రావడం కోసం. చాలా టఫ్గా ఉంటుంది ఆ ఎగ్జామ్. దానికోసం వీళ్ళు కోచింగ్, వీళ్ళు ఇచ్చేటటువంటి కోచింగు, వీళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్స్, అసైన్మెంట్స్ కోసం పిల్లలు ఎంత కష్టపడేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నలుమూలల నుంచి ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఉస్మానియా రోడ్, ఆ శంకర్మఠ దగ్గర, నల్లకుంట దగ్గర చాలామంది తల్లిదండ్రులు అక్కడ రూమ్ తీసుకొని, వాళ్ళ సొంత ఇల్లులు వదిలిపెట్టేసి అక్కడ రూములు తీసుకొని ఆ దగ్గరలో ఉండి ఏదో ఒక స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసి ఈ కోచింగ్ సెంటర్లలో చదివించేవాళ్ళు. ఆ స్కూల్ అవర్స్కు మార్నింగ్ సెషను, తర్వాత ఈవినింగ్ సెషను ఆ క్లాసెస్ ఉండేవి. నాకు కూడా ఇక్కడ ఈ వనస్థలిపురం ఏరియాలో నేను అప్పట్లో ఆ స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథమెటిక్స్ ఎంసెట్ బోధించే రోజుల్లో, స్కూల్ లెవెల్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ టీచ్ చేసే రోజుల్లో కొంతమంది స్టూడెంట్స్ అక్కడ ఇలా రామయ్య గారి ఎంట్రన్స్లో సీటు సాధించడం కోసం వేరే కోచింగ్ సెంటర్లలో చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు అక్కడిచ్చే అసైన్మెంట్స్ను మళ్ళీ చెప్పించుకోవడం కోసం నా దగ్గరికి ట్యూషన్కి వచ్చేవాళ్ళు. అసలు ఇంకా వాళ్ళ కష్టం ఏంటి, ఇటు స్కూల్లో వర్క్స్ ఉంటాయి, అక్కడ ఆ కోచింగ్ సెంటర్లో వర్క్ ఉంటుంది, మళ్ళీ దాన్ని చెప్పించుకోవడానికి ఇంకొక దగ్గరికి. ఎంత కష్టపడేవాళ్ళు. అట్లయితే కూడా ఏదో కొద్ది మందికి రామయ్య గారి దగ్గర సీటు, అక్కడ సీట్ వస్తే అందులో కొంతమందికి ఐఐటీలలో సీట్లు, ఇంతగా ఉండేది. అట్లా కష్టపడేవాళ్ళు పిల్లలు. అలా పేరెంట్స్ కష్టపడేవాళ్ళు. ప్రొద్దున్నే 4ంటికి 3ంటికే బండి వేసుకొని పిల్లల్ని తీసుకెళ్ళి ఆ సెంటర్ దగ్గర దించి, క్లాస్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని స్కూల్కి పంపించేసి వీళ్ళు ఆఫీసులకో బిజినెస్కో వెళ్ళేటటువంటి పేరెంట్స్. ఇలా దినచర్య సంవత్సరాల తరబడి సాగేది. అంత కష్టపడేవాళ్ళు, అంత క్రేజ్. అంటే ఐఐటి కోసం, అక్కడి దానికోసం స్కూల్ లెవెల్ నుంచి ఇంత కష్టపడేవాళ్ళు. మరి ఆ తర్వాత వేరే ఫిడ్జీ ఇన్స్టిట్యూషన్ వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా నారాయణ, శ్రీ చైతన్యలు, ఇంక ఇవన్నీ వచ్చేసి ఈ రోజుల్లో అన్నీ
ఎక్స్క్లూజివ్గా ఇంటిగ్రేటెడ్ ఇంటర్మీడియట్ కమ్ ఐఐటి కోచింగ్ అంటూ వచ్చేసినవి. అలాగే స్కూల్ స్థాయిలో కూడా సపరేట్ కోచింగ్ కాకుండా చాలా స్కూల్స్లలో స్కూల్లో రెగ్యులర్ స్కూల్ ప్లస్ ఐఐటి ఫౌండేషన్ అంటూ వచ్చేసాయి. దాంట్లోనే ఇవాళ పేరెంట్స్ అంతా చాలా ఎలాగైనా నా పిల్లవాడిని ఆ దిశగా పంపాలి అంటూ ప్రయత్నాలు. ఇంత క్రేజ్ ఎందుకు, ఇంత కష్టం? మరి ఏముంటుంది అక్కడ అంటే ఐఐటీలలో ఒకటి ఇండియా స్థాయిలో నేషనల్ లెవెల్లో పరిమిత సంఖ్యలో ఉంటాయి. కానీ అక్కడ ఉండేటటువంటి వనరులు, పిల్లలకు టీచింగ్ జరిగేటటువంటి విధానం, వాళ్ళకు స్కోప్, లెర్నింగ్ స్కోప్ చాలా వైడ్గా ఉంటుంది. ఇంజనీరింగ్ ఎక్కడైనా ఒకటే, 4 సంవత్సరాలే చేస్తారు. ఐఐటీలో చదివినా సరే, మన ఇంటి ప్రక్కన ఉండేటటువంటి మరో ఇంజనీరింగ్ కాలేజీలోనైనా సరే 4 సంవత్సరాల కోర్సే ఉంటుంది. అదే 8 సెమిస్టర్లు ఉంటాయి. పాస్ అయిన తర్వాత అది ఇంజనీరింగ్ సర్టిఫికెటే ఉంటుంది. కానీ అక్కడ ఐఐటీలలో అలాంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లలో చదివేటప్పుడు పిల్లవాడి లెర్నింగ్ స్టైల్ వేరుగా ఉంటుంది. అతడికి ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అక్కడికంతా స్కిల్డ్ స్టూడెంట్స్కే అవకాశం వస్తుంది. కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత హైలీ ఎక్స్పీరియన్స్డ్ చాలా రీసెర్చ్ స్కాలర్స్, ఆ స్థాయిలో ఉండేటటువంటి స్కాలర్స్కి టీచ్ చేసేటటువంటి ప్రొఫెసర్స్ చాలా చాలా దేశంలోనే అత్యంత కెపాసిటీ, నాలెడ్జ్, టాలెంట్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఆ సంస్థలలో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి అక్కడ బోధించే అవకాశాలు దొరుకుతాయి. అక్కడ ఉండేటటువంటి ల్యాబొరేటరీస్ కావచ్చు, క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ లైబ్రరీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ అంతా కూడాను చాలా వైడ్గా, బ్రాడ్గా, లేటెస్ట్గా ఉంటుంది. తర్వాత వాళ్ళకి విద్యాబోధన అంతా కూడాను రీసెర్చ్ మెథడ్లో జరుగుతూ ఉంటుంది. రీసెర్చ్ మెథడ్లో జరగడం అంటే, నాకు ఇప్పుడు రీసెంట్గా నాకు చాలా దగ్గర వాళ్ళు, నాకు బాగా తెలిసినటువంటి పిల్లలు, గత సంవత్సరం ఎక్కడెక్కడ జాయిన్ అయినటువంటి పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు నాతో. వాళ్ళు ఈ ఐఐటీలలో జాయిన్ అయ్యి చాలా టాపర్స్. ఇంటర్మీడియట్లో నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా, 2 సంవత్సరాలలో 10 మార్కులు పోతే కూడా 10 మార్కులు కూడా పోకుండా చదువుకున్నటువంటి విద్యార్థులు, సింగిల్ స్టెప్లో ఐఐటీని సాధించినటువంటి విద్యార్థులు ఇప్పుడు అక్కడ చదువుతూ ఎంత ఏడుస్తూ ఉన్నారు. రాత్రి 2 గంటల వరకు చదువుతున్నారు. అయినా సిలబస్ అయిపోతులే, వాళ్ళు ఇచ్చేటటువంటి వర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నారు. అసలు ఎలా, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలా, ఆ అసైన్మెంట్స్కి ఆన్సర్స్ని ఎక్కడ సెర్చ్ చేసి రాయాలి, వాళ్ళకి ఎక్కడ దొరకాలి, అసలు ఆన్సర్ దొరకట్లేదు. ఏం చేయాలి, ఎక్కడ రెఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద రెఫరెన్స్ బుక్, సోర్స్, ఏ సోర్స్లో ఈ దీనికి ఆన్సర్ను వెతకాలి, అసలు ఏం అడుగుతున్నారు ఈ క్వశ్చన్లో అసైన్మెంట్లో అని వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఆ పిల్లలు వాళ్ళు షేర్ చేసుకుంటున్నటువంటి ఈ పరిస్థితి ఇలా ఉంటుంది, ఇక్కడ పరిస్థితి మేము అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ అసైన్మెంట్ అసలు వాళ్ళు ఏం ఇలా చెప్పి అసైన్మెంట్ ఇస్తే ఆ అసైన్మెంట్ని రాయడానికి మా వల్ల కావట్లేదు. చూస్తే రాయాలి, ఎక్కడ చూడాలి, రెఫరెన్స్ ఎక్కడ వెతకాలి, ఏ లైబ్రరీలో వెతకాలి, ఏ నెట్లో ఎట్లా వెతకాలి అని ఇబ్బంది పడుతున్నారు. అంటే అంతగా ఇదే రీసెర్చ్ స్టైల్. అదే మనకు బాగా మన చుట్టుప్రక్కలే ఉండేటటువంటి, నేను అంటే దేన్ని తక్కువ చేయడం అని కాదు, మన చుట్టుప్రక్కల ఉండేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలలో చదివేటటువంటి పిల్లలు చాలా సింపుల్గా అసలు వాళ్ళ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్స్ కోసము వాళ్ళు చివరి ఒక 10 రోజులు కష్టపడితే సరిపోతుంది. గత 4 సంవత్సరాల పేపర్స్ తీసుకొని వాటిని బాగా తిరిగేసిస్తే చక్కగా 60 to 70% మార్కులు సంపాదించవచ్చు, మంచి గ్రేడ్స్ వచ్చేస్తాయి. కానీ ఐఐటీలలో వాళ్ళు ఒక 8 GPA తెచ్చుకోవాలి అంటే మామూలు విషయం కాదు. చాలా చాలా ఎక్స్ట్రాడినరీ పిల్లలు అలా ఆ GPAకి వెళ్తూ ఉంటారు, చాలా టాపర్స్. నాకు బాగా క్లోజ్గా తెలిసినటువంటి స్కూల్ లెవెల్ నుంచి టాపర్స్గా ఎక్స్క్లూజివ్, అసలు ఎట్లా సబ్జెక్టు మీద ఇలా అడిగితే మ్యాథ్స్లో, ఫిజిక్స్లో వాటిని ఇంటిగ్రేట్ చేసి అడిగినా కూడా ఇలా చేసి పెట్టేటటువంటి స్టూడెంట్స్ ఐఐటీలలో వాళ్ళు ఇట్లా చిక్కిపోయి, అంటే అంతగా చదివి ఒక్కో సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్స్ని మిస్ అయినటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అదేంటి ఇంత టాపర్, నువ్వు సబ్జెక్ట్ని మిస్ అయిపోయావా, అట్లా ఉంది పరిస్థితి. అలా ఉంటుంది అక్కడ ఐఐటీలో ఎన్విరాన్మెంట్. అందుకే అక్కడి నుంచి అవుట్కమ్ అంటే పిల్లవాడు విపరీతమైనటువంటి నాలెడ్జ్తో వస్తాడు. అందుకే ఆ పిల్లవాడికి డిమాండ్.
అక్కడి నుంచి బయటకు వచ్చేటటువంటి స్టూడెంట్కి డిమాండ్. అందుకే అక్కడికే వెళ్ళి పెద్ద పెద్ద కంపెనీలు అక్కడి నుంచి పిల్లల్ని పికప్ చేసుకుంటాయి. అందుకు క్రేజ్. అందుకని అలాంటి సంస్థల్లో పిల్లవాడు చదవాలి. అక్కడ చదివితే ఆ ఎన్విరాన్మెంట్లో మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్ దాకా కష్టపడతారు, ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఎలా రెఫరెన్సు, ఎట్లా ఈ రీసెర్చ్ ఎలా చేయాలి, ఎలా సబ్జెక్టు నేర్చుకోవాలి అంటూ నేర్చుకుంటారు. ఆ సబ్జెక్ట్ ఆకలింపు చేసుకుంటారు, ఎక్స్పర్ట్స్గా తయారవుతారు. ఐఐటియన్గా బయటకు వచ్చేటటువంటి వాళ్ళ ఆ స్టైలు, ఆ సబ్జెక్టు, ఆ టాలెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళు ఆ తర్వాత స్టెప్ ఇన్ నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ వాళ్ళు ఏ ఉద్యోగానికి వెళ్తారా, ఇంకో ప్రోగ్రామ్కి వెళ్తారా, వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు, డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద రీజన్. అందుకని ఐఐటీలు అంటే అంత క్రేజ్, పిల్లలకైనా పెద్దలకైనా. ఎలాగూ చాలామంది విద్యార్థులు, పేరెంట్స్ మ్యాక్సిమం వరకు పిల్లలు ప్రయత్నం చేస్తారు. ఇంకొంచెం స్ట్రెస్ చేస్తే నిజానికి గెలుపుకు ఓటమికి పెద్ద తేడాలు ఉండవు, పెద్ద బ్యారియర్స్ ఉండవు, చాలా స్వల్పంగా ఉంటుంది. మీరు చూడండి, ఓ పరుగు పందెం కానీ ఇంకోటి, దాంట్లో ఆ విన్నర్కి రన్నర్కి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటుంది. ఒక ఫ్లైట్ మిస్ అవ్వడానికి, దాన్ని క్యాచ్ చేయడానికి, ఒక ట్రైన్ మిస్ అవ్వడానికి, క్యాచ్ చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే జరిగిపోతూ ఉంటుంది. అంటే ఇంకొంచెం ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాం. ఆ ఐఐటీలలో సీట్లు సంపాదించడం కోసం కూడా మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఇంకొద్దిగా మీరు కష్టపడిపోతే మీరు డ్రీమ్ చేసేటటువంటి ఐఐటీలలో, అలాగే ఎన్ఐటీలలో మీరు స్థానాన్ని సంపాదించవచ్చు. ఆ కష్టపడుతున్న దాన్ని ఇంకొంచెం ఫోకస్ చేయండి, ఇంకొంచెం మీరు స్ట్రెచ్ చేయండి. చేస్తే మీరు గొప్ప ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళొచ్చు. ఆ సంతృప్తి వేరు. నెక్స్ట్ లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా డిఫరెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మరో వీడియోలో మనం ఈ ఐఐటీల హిస్టరీ, ఎన్ఐటీల హిస్టరీ, అలాగే ఒక్కో ఇన్స్టిట్యూషన్ గురించి కూడాను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి సమాచారాన్ని, మోటివేషన్ని, గైడెన్స్ని, ఇన్ఫర్మేషన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడం కోసం మన ప్రస్థానం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.